ఏమైపోయావురా? నీ గురించి ఎంత టెన్షన్ పడుతున్నావో తెలుసా? రే ఇప్పటిదాకా వీళ్ళకి సర్ది చెప్పాను, నువ్వు గుర్తు చేసి మళ్ళీ ఏడిపించకరా. హా లలిత చెప్పు. మనం రేపే కలుద్దాం. అలాగే. అలా ఫోటోలు చూస్తూ బాధపడటమేనా? ఆ అమ్మాయికి ఏమైనా చెప్పేది ఉందా? లలితో నా ప్రేమ విషయాన్ని చెప్పేస్తాను. ఇంత అందంగా రెడీ అయితే ఈ రోజుల్లో అమ్మాయిలు ఇష్టపడరు అన్నయ్య. మరి చెప్తానుండు. ఈ క్రాఫ్ ఇలా చెరిపేసి ఈ కాలర్ ఇలా రఫ్ గా పైకి లేపి ఇంకా ఇంత చండాలంగా తయారైతేనే నేను తనకి నచ్చుతానంటే తను నాకొద్దు. శుభమా అని కలవబోతూ ఇప్పుడు అలాంటి మాటలు ఎందుకులే అన్నయ్య. అంతా బాగానే ఉంది, టిప్ టాప్ గా రెడీ అయ్యో. మరి మిమ్మల్ని మీరు గుర్తుపట్టేది ఎలాగా? డ్రెస్ కోడ్ చెప్పిందిగా, ఈ షర్ట్ ని బట్టి తను నన్ను గుర్తుపడుతుంది. తనేమో వైట్ డ్రెస్ లో వస్తానంది. ఓహో, ముందు జాగ్రత్తలు బాగానే తీసుకున్నారు. మొత్తానికి ఇద్దరు ఒకరి మొహం ఒకరికి చూపించుకోబోతున్నారన్నమాట. ఇప్పుడు ఇద్దరు ఒకరికొకరు ఎదురు పడతారు. డ్రెస్ కోడ్ పెట్టుకున్నారు కాబట్టి చూడగానే గుర్తుపట్టేస్తారు. మొదట సిగ్గుపడతారు, మెల్లగా మాటలు మొదలవుతాయి. ఏ కూల్ డ్రింక్ తాగుతారు లేదా ఐస్ క్రీమ్ తింటారు. ఫైనల్ గా బాయ్ అని చెప్పి విడిపోతారు. అంతేగా? దాదాపు అంతే. ఇందులో థ్రిల్లే ఉందన్నయ్య. వదినెలాగో తను చెప్పిన డ్రెస్ లోనే వస్తుంది కాబట్టి నువ్వు ఈ షర్ట్ కాకుండా మరో షర్ట్ వేసుకున్నావనుకో, వదిన నిన్ను గుర్తుపట్టలేదు. వేరే షర్ట్ వేసుకోవడం ఎందుకు? నువ్వు వింత పూరేంటన్నయ్యా. అనుకున్న డ్రెస్ లో వెళ్తే థ్రిల్లే ఉంటుంది. వేరే షర్ట్ వేసుకుని వెళ్ళావనుకో, వదిన నిన్ను గుర్తుపట్టదు. తన్నెలాగో నువ్వు గుర్తుపడతావు కాబట్టి నువ్వు రాలేదనుకొని తనెంత టెన్షన్ పడుతుందో నువ్వు నీ కల్లారా చూడొచ్చు. తనెంతగా ఎదురు చూస్తుందో అర్థం చేసుకోవచ్చు. మెల్లగా పరిచయం చేసుకొని ఆన్లైన్ ఫ్రెండ్ ని లైవ్ లో చూసుకుంటూ తనని తన ఇష్టాల్ని తెలుసుకోవచ్చు. అలా కొన్నాళ్లు తన్ని ఏడిపించి అప్పుడు తను ఎదురు చూసేది నీకోసమే అని చెప్పావనుకో, ఆ ఇన్సిడెంట్ ని మీ ఇద్దరు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు. అన్నయ్య, జీవితంలో ముఖ్యమైన వాళ్ళని కలిసేటప్పుడు ఆ కలయిక జీవితాంతం గుర్తుండిపోయేలా చేసుకోవాలి అంటే ఇలాంటి జిమ్ముకులే చేయాలి. మరి ఇలాంటి ఐడియాలు నీకెలా వస్తాయే? సినిమాలు చూడట్లేదా ఏంటి? నీ సినిమా నాలెడ్జ్ నాకు బాగా ఉపయోగపడుతుంది. లైఫ్ లో మంచి థ్రిల్ మిస్ కాకుండా చేసావు. సర్లే, షర్ట్ మార్చుకొని త్వరగా బయలుదేరు. తనకన్నా ముందుంటేనే తన ఫీలింగ్స్ అన్ని కళ్ళలో రికార్డ్ చేసుకోవచ్చు. వెళ్ళు. సరే. ఏంటే, హీరో గారిని కలవడానికేనా? ఆడవాళ్లు మేకప్ దగ్గర లేట్ చేస్తారు అన్న అపవాదుని కంటిన్యూ చేయకుండా త్వరగా బయలుదేరు. ఓకేనా? కళ్ళు తిరిగి పడిపోవడం గ్యారంటీ. అవునే, తనకి నువ్వు వస్తావని చెప్పింది ఈ డ్రెస్ లో కాదు కదా, మర్చిపోయావా ఏంటి? చెప్పింది నేనెలా మర్చిపోతాను? మరి ఈ డ్రెస్ ఏంటి? తనకి చెప్పిన డ్రెస్ లో వెళ్తే థ్రిల్ ఏముందే. తనెలాగూ నేను చెప్పిన డ్రెస్ లోనే వస్తాడు. నేను తనని గుర్తుపట్టేస్తాను, కానీ నన్ను అతను గుర్తుపట్టలేడు. తను నా కోసం ఎదురు చూస్తుంటే, నన్ను చూడాలి అని తపన పడుతుంటే ఒక పరాయిదాన్లాగా నించుని అతని ఫీలింగ్స్ ని దగ్గరగా చూడొచ్చు. మెల్లమెల్లగా పరిచయం చేసుకొని తన ఇష్టాల్ని తెలుసుకుంటూ కొద్ది రోజులు తను ఏడిపించి అప్పుడు నేనే నీ లలితని అని చెప్పాననుకో, ఆ థ్రిల్ మా ఇద్దరికి జీవితాంతం గుర్తుండిపోతుంది. వామ్మో, నీ బుర్ర మామూలు బుర్ర కాదే. సరే, నేను వెళ్ళొస్తాను. తనకన్నా ముందు వెళితేనే తన ఫీలింగ్స్ అన్ని నా కళ్ళల్లో రికార్డ్ చేసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.
బాగుంది. ఓకేనా? సూపర్. అన్నయ్య, ఆ? బొట్టెందుకమ్మా? బొట్టు ఆడవాళ్ళని అందంగా చూపిస్తే మగవాళ్ళని అమాయకంగా చూపిస్తుంది, అందుకు. నేను ఎదురొస్తాను, పద. ఆల్ ది బెస్ట్ అన్నయ్య. థ్యాంక్స్ రా. ఏంటే ఎదురొచ్చి మరి మీ అన్నయ్యని సాగనంపుతున్నావు? ఏదైనా ఉద్యోగం ఇంటర్వ్యూకా? అవునమ్మా, చాలా ముఖ్యమైన ఇంటర్వ్యూ. సక్సెస్ అయితే లైఫే మారిపోతుంది. అలాగా, అయిపోతుందిలే. ఈ ఇంటర్వ్యూలో పాస్ అయితే దేవుడికి టెంకాయలు కొడతానని మొక్కుకుంటాను. జాగ్రత్తగా వెళ్ళరా. అలాగేనమ్మా. ఏంట్రా ఎక్కడికో బయలుదేరినట్టున్నావు? ఫోన్లో మాట్లాడుతున్న ఉదిన్ని ఈరోజు నేరుగా కలవబోతున్నాడన్నయ్య. అవునా? ఆల్ ద బెస్ట్ రా. రేయ్, నువ్వు కూడా రారా. మధ్యలో నేనెందుకురా? ముందు నువ్వు వెళ్ళి మాట్లాడరా, తర్వాత ఎలాగో పరిచయం చేస్తావుగా. ఇప్పుడు నువ్వు వెళ్ళినా నష్టమేం లేదన్నయ్య. అన్నయ్య ఎవరో తనకి తెలీదుగా. ఇద్దరు ఒకరినొకరు గుర్తుపట్టడానికి డ్రెస్ కోడ్ పెట్టుకున్నారు. అన్నయ్య మాత్రం ఆ కలర్ డ్రెస్ వేసుకోకుండా వేరే డ్రెస్ వేసుకున్నాడు. వెళ్ళడం, వదిన్ని దూరం నుంచి చూడ్డం, వదిన ఎవరో తెలిసిపోయాక కొద్ది రోజులు ఏడిపించి అప్పుడు తను బాధపడేది అన్నయ్య గురించే అని చెప్పేయడం. ఇది మా ప్లాన్. ఏంట్రా వింటుంటే చాలా థ్రిల్లింగ్గా ఉంది. చూస్తే ఇంకా థ్రిల్గా అనిపిస్తుందిరా. అందుకే నిన్ను కూడా రమ్మంటున్నాను. మీరిద్దరూ మాట్లాడుకుంటారు కదా అనుకున్నాను. ఎదురుగా కూర్చొని చూడటమేగా. తనని నేను కూడా చూసినట్టుంటది. పద. మొత్తానికి నీ లవర్ని కలవబోతున్నారా? ఏంటోరా, ఆలోచిస్తుంటే భలే థ్రిల్గా అనిపిస్తోంది. నేనేదో హెల్ప్ చేయడం ఏంటి, తను వదలకుండా ఫోన్ చేయడం ఏంటి, ఇలా ఒకరినొకరు చూసుకోకుండా ప్రేమించుకోవడం ఏంటి? ప్రేమ అనేది మనసుల మధ్య ఏర్పడే బంధంరా, మనుషుల మధ్య కాదు. రెండు మనసులు కలుస్తాయి, ఇద్దరు మనుషుల్ని ఒకటిగా కలిపేస్తాయి. నా లైఫ్లో లవ్ ఉంటుందని నేనెప్పుడు అనుకోలేదురా. లవ్ అంటే అదేరా మరి, అనుకోకుండానే వస్తుంది. ఫోన్లేరా, ఫోన్లో పరిచయమైనా నీ లవ్ సక్సెస్ అవుతుంది. నువ్వు లవ్లో ఉన్నావు కదరా, నీ లవ్ కూడా సక్సెస్ అవుతుందిలే. కానీ నీ అంత ఈజీగా అవ్వదురా. ఎందుకు అవ్వదు? మీకు మనిషికి మనిషి తెలియదు కాబట్టి ఇద్దరిలో క్యూరియాసిటీ ఉంటుంది. ఫోన్లో మాట్లాడుకోవడం కాబట్టి ఒక ధైర్యం ఉంటుంది. అదే ఆ మనిషిని ఎదురుగా పెట్టుకుని కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడడం చాలా కష్టంరా. భయం అని చెప్పు. కాబోయే పోలీస్ ఆఫీసర్వి ఆ మాత్రం ధైర్యం చేయకపోతే ఎలారా? రేయ్, క్రిమినల్స్ ని డీల్ చేయడానికి పనికొచ్చే ధైర్యం ప్రేమకు పనికిరాదురా. అదొక ఫీల్, దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం ఒక కళ. ఆ కళ నా దగ్గర లేదురా. మరి నా దగ్గర ఉందా ఏంటి? ఉంది కాబట్టే సక్సెస్ అయ్యావరా. రేయ్, నేను డేర్ చేసి తనతో చెప్పలేకపోతున్నాను రా. అలా అని చెప్పకుండా ఉండలేకపోతున్నాను రా. అన్ని వెపన్స్ కన్నా ప్రేమ అనే వెపన్ చాలా షార్ప్ రా. రక్తం రాదు, కానీ గాయం మాత్రం అయిపోతుంది. మందులు లేని ఆ గాయాన్ని అలా వదిలేయకూడదురా. అందుకేరా నువ్వే నాకు హెల్ప్ చేయాలి. నేను చేయగలిగిందైతే అది హెల్ప్ కాదురా, ఫ్రెండ్గా నా బాధ్యత. చెప్పు, ఏం చేయమంటావు? తను ఎదురుపడే వరకు 100 అనుకుంటాను రా. తను చూడగానే ఒక్కటి గుర్తురాదు. గుర్తురావడం కాదు, అసలు మాటే రాదు. అందుకే యాజ్ ఏ ఫ్రెండ్గా నా ఫీలింగ్స్ నువ్వే తనకు చెప్పాలరా. నేనా? బాగుండదేమోరా. ఎందుకు బాగుండదురా? నీకేదన్నా కావాలంటే నువ్వు చెప్పలేనప్పుడు మీ ఇంట్లో నేను చెప్పలేదా? నేనే చెప్పాలి అంటే ఈ జన్మకు జరిగేలే లేదు. ప్లీజ్ రా, నా మనసుని నాకన్నా నువ్వే తనకి బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలవు. ఓకేరా, నా వల్ల నీ లవ్ సక్సెస్ అవుతుందంటే అందుకు నా ప్రాణమైనా ఇస్తాను. ప్రాణం అవసరం లేదురా, తన మనసు ఇప్పించి చాలు. సరే, నీ తరపున మాట్లాడటమే కదా, అందుకు భయపడాల్సిన అవసరం ఏముంది? నువ్వేం వరి అవ్వకు, నేను మాట్లాడతాను. అమ్మయ్యా, ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉందిరా. నా మనసు మాత్రం అల్లకల్లోలంగా ఉందిరా. ఎందుకురా? ఫస్ట్ టైం కలుసుకోబోతున్నాను కదా, ఏం జరుగుతుందో ఏంటో.
ఏంట్రా ఇలా కొట్టేసుకుంటుంది? తనకి ఇష్టమైన మనిషిని చూడబోతుంది కదరా, అందుకే. రోజు మాట్లాడుకుంటానే ఉన్నాం కదరా. ఇన్నాళ్ళు మాటే విన్నాం, ఇప్పుడు మనిషిని చూడబోతున్నాం, అందుకనమాట. రా. రే, నీ లవర్ కోసం వస్తే నా లవర్ ఉందేంట్రా? ఏది? అదిగో ఆ అమ్మాయ? తనేరా లల్లి. రేయ్, మొన్నటిదాకా గొడవలు పడి ఫారెస్ట్ లో ఫ్రెండ్స్ అయ్యామని చెప్పానే, ఆ అమ్మాయి రా ఈ అమ్మాయి. నిజమా? నిజంరా బాబు. అంటే ఇన్ని రోజులు నువ్వు గొడవ పడింది నా లల్లితోనా? అవునరా, ఆ గొడవలనే అయిపోయాయిలే. ఇప్పుడు మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. పద. మీరిద్దరూ చిన్నప్పటి నుంచి మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. రియలీ? అవును లల్లి, మీరిద్దరూ గొడవ పడినప్పుడల్లా నాతోనే చెప్పేవాడు. నేనెవరో అనుకున్నాను. ఆ గొడవలా ఇప్పుడు తలుచుకుంటే సిల్లీగా అనిపిస్తుంది. మంచి విషయాన్ని కూడా ఇద్దరం చెడుగానే చూసేవాళ్ళం, చెడుగానే ఆలోచించేవాళ్ళం. అందుకే ప్రతిసారి మా ఇద్దరికి గొడవే జరిగేది. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదుగా. లేదు లేదు, ఆ ఫారెస్టే మా ఇద్దరిని బెస్ట్ ఫ్రెండ్స్ చేసింది. నిన్నిక్కడ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఫ్రెండ్ని కలుద్దామని వచ్చాను. ఓ, మేం కూడా వీడి ఫ్రెండ్ కలుద్దామని వచ్చాం. ఏయ్ హలో, నువ్వేంటి మాట్లాడడం మానేసి అటు ఇటు చూస్తున్నావు? అదేం లేదు, ఫ్రెండ్ ఇంకా రాలేదేంటా అని. వస్తారులే, నా ఫ్రెండ్ కూడా రావాలి. సరేరా, ఏం ఆర్డర్ చేద్దాం? ఏదో ఒకటి చెప్పరా. బెరర్ సార్. 3 వెజ్ సూప్. ఓకే సార్. ఏంటి తను ఇంకా రాలేదు? అసలు వస్తాడో రాడో? ఒకసారి ఫోన్ చేస్తే. ఎక్స్క్యూజ్ మీ, ఒక కాల్ చేసుకుని వస్తాను. ఓకే. ఏంట్రా, నీ లవర్ ఇంకా రాలేదు? అదే అర్థం కావట్లేదురా. రై, అనుకోకుండా లల్లి ఇక్కడే ఉంది. కుదిరితే ఈ రోజు నా గురించి చెప్పారా? చెప్తానులేరా. తను ఫోన్ చేసిందేంటి? మళ్ళీ ఫోన్ చేసిందేంట్రా? హలో, ఏంటి రెస్టారెంట్కి రమ్మని ఇంకా రాలేదు? హలో, మాట్లాడవేంటి? వస్తున్నావా? అంటే ఎన్ని రోజులు నేను ప్రేమించిన మనిషి ఈ రాజానా? హలో, మాట్లాడవేంటి? నువ్వొచ్చావా? వచ్చి అరగంట అయింది, నీకోసమే వెయిటింగ్. అలాగా, ఏ డ్రెస్ లో వచ్చావు? ఏ డ్రెస్ లో వస్తాను? నువ్వు చెప్పిన డ్రెస్ లోనే వచ్చాను. అమ్మా, నువ్వు నాలాగే ప్లాన్ చేసావా? మనిద్దరి మనసులే కాదు, ఆలోచనలు ఒకేలా ఉన్నాయి, అందుకే ప్రేమలో పడ్డాం. హలో, ఏంటి మాట్లాడవు? త్వరగా రా. సారీ, చిన్న ప్రాబ్లం. నీ దగ్గరకనే బయలుదేరాను, బట్ కాలేజ్ నుంచి ఫోన్ వచ్చింది. చైర్మన్ గారు వస్తున్నారంట, సో తప్పకుండా నేను వెళ్ళాలి. అంటే రావా? ఈ రోజుకి రాలేను. మళ్ళీ కలుద్దాం. మళ్ళీ అంటే ఎప్పుడు? నేను ఫోన్ చేసి చెప్తానుగా. బాగా డిసప్పాయింట్ చేసావు.
నాకు కూడా చాలా బాధగా ఉంది, కానీ ఏం చేయను చెప్పు. రియలీ ఐమ్ వెరీ సారీ. బాయ్. ఏంట్రా డల్ అయ్యో? తను రావడం లేదంట్రా. ఏ? కాలేజ్లో ఏదో అర్జెంట్ వర్క్ ఉందంట. హ్మ్. నీ లవర్ని చూడాలని చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాను కదరా. ఏంటి రాజు అలా ఉన్నాడు? అబ్బే ఏం లేదే, నేను బానే ఉన్నాను. నీ ఫ్రెండ్ ఎవరో వస్తున్నారు అన్నారు? లేదు, తను రావడం లేదు. నీ ఫ్రెండ్ వచ్చారా? లేదు, తనకేదో వర్క్ ఉందంట, రావడం లేదంట. హ్యావ్ ఇట్. సరే. రే, తనెంతో ప్రశాంతంగా ఉంది. చెప్పేరా? చెప్తాలే, ఉండ్రా. ఏంటి మీరిద్దరూ ఏదో సీక్రెట్ మాట్లాడుకుంటున్నట్టున్నారు, నాకు చెప్పకూడదా? ఏం లేదు, వీడొక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఓ రియలీ? ఆ విషయం ఆ అమ్మాయికి వీడు చెప్పడానికి భయపడి నన్ను చెప్పమంటున్నాడు. అదేంటి అశోక్, మనం ఇష్టపడిన మనిషికి మన ఫీలింగ్స్ మనమే చెప్పుకోవాలి. ప్రేమకి రాయబారాలు ఉండకూడదు. నిజమే, కానీ ఆ అమ్మాయి రెస్పాన్స్ గురించి ఆలోచిస్తున్నావా? ఏ అమ్మాయి అయినా సూటిగా మాట్లాడే వాళ్ళంటే ఇష్టపడుతుంది. అయినా నీకేం తక్కువ? కాబోయే పోలీస్ ఆఫీసర్, మంచి వ్యక్తి. నీలాంటి వ్యక్తి లవ్ చేయడం ఆ అమ్మాయి అదృష్టం. నిజమేనంటావా? నీకు అబద్ధం చెప్తానా? ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? తనెవరో కాదు. అబ్బా ఏంట్రా? విన్నావుగా, నా లవ్ నేను చెప్తేనే బాగుంటుంది. మరి చెప్పు. ఇప్పుడు కాదు. మళ్ళీ ఏమైంది? అబ్బే ఏం లేదు లల్లి, నేను తనతో ఐ లవ్ యూ చెప్పాకే తన గురించి నీతో చెప్తాను. ఓ, అప్పటి వరకు సస్పెన్సా? సరే గాని, గొడవలు పడ్డాం, మళ్ళీ కలిసాం, కానీ ఇంతవరకు నీ పేరు చెప్పలేదు నాకు. లల్లి. చాలా బాగుంది.